ఇప్పుడొస్తున్న సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఎలాంటి జోనర్ సినిమాలైనా కూడా కొన్ని స్పెషల్ సాంగ్స్ ఉండాల్సిందే. స్టార్ హీరోయిన్స్ కూడా స్పెషల్ సాంగ్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోయిన్స్ స్పెషల్ సాంగ్స్ లో స్టెప్ లేశారు. తాజాగా ఓ సింగర్ స్పెషల్ సాంగ్స్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను పాడిన పాట పిల్లలను కూడా చెడగొట్టిందని ఆమె అన్నారు. ఆ పాట పాడినందుకు సిగ్గుపడుతున్నాను అని తెలిపింది. ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకు ఆ సింగర్ ఎవరో తెలుసా? ఎన్నో అద్భుతమైన పాటలు అలపించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. ఇంతకు ఆమె ఎవరో కాదు, స్టార్ సింగర్ శ్రేయా ఘోషల్. శ్రేయా ఘోషల్ ఒకరు 12 ఏళ్ల వయసులోనే పాటలు పాడడం ప్రారంభించి ఇప్పటి వరకు దాదాపు 25,000కు పైగా పాటలు పాడింది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, బెంగాలీ ఇలా అన్ని భాషల్లోనూ ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఆలపించారు. ఇప్పటికీ ఇండస్ట్రీలో టాప్ సింగర్స్ లో ఆమె ఒకరు. అంతేకాదు, ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న సింగర్స్ లో ఆమె కూడా ఒకరు. ఇక శ్రేయా ఘోషల్ తెలుగులోనూ ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా శ్రేయా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఓ ఐటమ్ సాంగ్ పాడినందుకు సిగ్గుపడుతున్నాను అని తెలిపింది. శ్రేయా ఘోషల్ పలు ఐటమ్ సాంగ్స్ కూడా ఆలపించింది. అగ్నిపథ్ మూవీలో చికినీ చమేలి అనే పాట పాడింది. అయితే ఆ పాట పాడినందుకు ఆమె సిగ్గుపడుతున్నట్లు తెలిపింది. ఐటమ్ సాంగ్స్ లో అసభ్య పదజాలం వాడుతుంటారు. చిన్నపిల్లలు కూడా వాటి అర్థమేంటో తెలియకుండా పాడేస్తున్నారు. చిన్నపిల్లలు ఇలాంటి పాటలు పాడడం, డాన్సులు చేస్తున్నారు. కొంతమంది నా దగ్గరకు వచ్చి మీ పాట చాలా బాగుంది, మీకోసం పాడతా అని ఆ పాట పాడుతున్నారు. అప్పుడు నాకు కాస్త ఇబ్బందిగా అనిపించింది. ఓ 5-6 ఏళ్ల పిల్ల ఇలాంటి లిరిక్స్ పాడడం సరికాదు అని శ్రేయా ఘోషల్ చెప్పుకొచ్చింది.